హే గైస్ వెల్కమ్ బ్యాక్. అండ్ ఈ రోజటి వీడియోలో క్రిటికల్ కేర్ టెక్నాలజీ షార్ట్ ఫామ్లో CCT BSc కోర్స్ అనమాట. ఇది రీసెంట్గా వచ్చిన కోర్స్. సో లాస్ట్ ఇయరే గవర్నమెంట్ శాంక్షన్ చేసిందనమాట. సో బోత్ గవర్నమెంట్ కాలేజెస్లో అండ్ ప్రైవేట్ కాలేజెస్లో ఈ కోర్స్ ఉంది. ఈ కోర్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఈ కోర్స్ వచ్చేసి మొత్తం 4 years, 3 years కోర్స్ అండ్ 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. అండ్ అప్లికేషన్ వచ్చేసి KNR యూనివర్సిటీ రిలీజ్ చేస్తుంది, సో ఆన్లైన్లో. అండ్ ఎంట్రన్స్ వచ్చేసి మెరిట్ బేస్, లైక్ ఇంటర్మీడియట్ స్కోర్ చూస్తారనమాట. సో యూ పీపుల్ ఎవరైతే అప్లై చేయాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళు బైపీసీ 50% ఆఫ్ పాస్ ఉంటే చాలన్నమాట. సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ కాలేజెస్ వచ్చేసి బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్లో కూడా ఈ కోర్స్ ఉంది. బట్ రీసెంట్గా స్టార్ట్ అయింది కాబట్టి, లైక్ లాస్ట్ ఇయరే గవర్నమెంట్లో స్టార్ట్ అయింది కాబట్టి అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో లేదు. ఉస్మానియాలో ఈ కోర్స్ లేదు. అండ్ గాంధీలో ఛాన్స్ అండ్ ఇండివిజువల్గా డిస్ట్రిక్ట్ కాలేజెస్ ఉన్నాయి కదా, లైక్ సిద్దిపేట, నిజామాబాద్, వనపర్తి అని. సో ఆ కాలేజెస్లో ఈ కోర్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ బేస్డ్ ఆన్ ద కాలేజ్, ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ అకాడమిక్ సంబంధించినట్టు ఈ కాలేజ్ తీసుకుంటారు. కమింగ్ టు ద ఫీ మ్యాటర్, గవర్నమెంట్ కాలేజెస్ అని చెప్తున్నాను కదా, సో నాట్ అబౌవ్ ద 30,000 కన్నా ఎక్కువగా ఏమి ఉండదు. అండ్ ప్రైవేట్ వచ్చేసి ఇట్ డిపెండ్స్ అపాన్ ద కాలేజ్, ఒక్కొక్క కాలేజ్ వాళ్ళు ఒక్కొక్కలాగా పెడుతుంటారు. సో స్టార్టింగే 50 అబౌవ్ ఉండొచ్చు. ఈ కోర్స్ వర్క్ ఏంటి, హాస్పిటల్స్లో ఏం వర్క్ అంటే, ఎవరైతే ఈ కోర్స్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు పేషెంట్స్ దగ్గర ఐసీయూలో వర్క్ ఉంటుంది. లైక్ హాస్పిటల్స్లో వాళ్ళకి ఐసీయూ వర్క్ అండ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ దగ్గర వర్క్ ఉంటుంది. అండ్ వాళ్ళు పేషెంట్ యొక్క కేర్ చూసుకుంటారు, లైక్ రెస్పిరేటరీ కేర్, మానిటర్స్ చెక్ చేయడం, అండ్ కార్డియోవాస్కులర్ కేర్, మేనేజ్మెంట్ కేర్ అండ్ రీనల్ కేర్, లైక్ డయాలసిస్ పేషెంట్స్ కూడా వీళ్ళు యూజ్ అవుతూ ఉంటారు. వన్స్ BSc 4 years అయిపోయాక MSc ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో MSc CCT ఉంది ఆ కోర్స్ 1 to 2 years ఉంటుంది. సో మీరు అందులో కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. కోర్స్కి శాలరీ వచ్చేసి డిపెండ్ అపాన్ ద ఏరియా, మీరు వర్క్ చేస్తున్న హాస్పిటల్ బట్టి 3 lakhs ఉంటుంది పర్ యానం. BSc కోర్సెస్ న్యూగా 12 courses ఉన్నాయి. సో ఈ కోర్సెస్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అండ్ ఆ న్యూ కోర్సెస్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి, లైక్ అనస్థీషియా టెక్నీషియన్, రేడియాలజీ టెక్నీషియన్, న్యూరో సైన్స్ అండ్ ఆడియాలజీ, అలా ఇన్ని టెక్నీషియన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా న్యూగా వచ్చిన కోర్సెస్. మీరు ఇందులో ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కనిపిస్తున్న అన్ని కోర్సెస్ కూడా 4 years కోర్స్ అనమాట. అన్ని మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కోర్సెసే. ఈ కోర్సెస్ అన్నీ కూడా గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్నాయి. టు బి ఫ్రాంక్లీ, ఈ BSc కోర్సెస్ ఏవి కంప్లీట్ చేసినా సరే మన నేమ్కి ముందర డాక్టరేట్ అయితే రాదు. ఇఫ్ యూ నీడ్, లైక్ కావాలి అని కొందరికి ఉంటుంది కదా, సో అప్పుడైతే BSc తర్వాత MSc అండ్ MSc తర్వాత PhD చేస్తే అప్పుడు వస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.